ఇప్పుడు అలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటే కనుక ఇప్పటికే హీఈస్ లూజింగ్ ద బ్యాటిల్, ఒక నెరేటివ్ బిల్డ్ అయింది. ట్రాప్లో చిక్కుకున్నాడు, ట్రంప్ ఓడిపోతున్నాడు, అమెరికా ఓడిపోతున్న నెరేటివ్ బిల్డ్ అయింది. ఈ తరుణంలో ఒకవేళ పవర్ గ్రిడ్ మీద అటాక్ చేస్తే అది మరొక బిగ్గర్ వార్, లైక్ మరొక ప్రపంచ యుద్ధంలాగా మారేటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే ఓన్లీ వెస్ట్ ఏషియా వరకు ఈ 14-15 దేశాలకే పరిమితం అవుతుందా? అంటే ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధం జరగట్లేదని ఎలా అనుకుంటున్నాం మనం? ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రకంపనలు ఉన్నాయి కదా. ఈరోజు మనకు భారతదేశం కావచ్చు, చైనా కావచ్చు, మనకు గల్ఫ్ నుంచి సామాన్ రాకపోవడము, అలాగే మన సామాన్ అక్కడికి వెళ్ళకపోవడము, దీనివల్ల మనం అందరం దెబ్బతిన్నాం కదా. ఈరోజు మన దేశంలో ప్రమాదమే వచ్చే ఇదే కంటిన్యూ అయితే ఒక నెలలో 50% హోటల్స్ అన్ని మూసుకునే పరిస్థితి రావచ్చు అని చెప్తున్నారు మనవాళ్ళు. అది సత్యాసత్యాలు మనకు తెలియదు. భారత ప్రభుత్వం దాని ప్రత్యామ్నాయం చూస్తోంది, వేరే దేశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. క్యాష్ ఈరోజు మనకు షార్టేజ్ ఉన్నది. మనకి 50% మనకు గల్ఫ్ నుంచి వస్తుంది, 50-60% అక్కడి నుంచి వస్తుంది. మరి అది ఆగిపోయి నిలిచిపోయినందువల్ల ఈ రోజు రేపు పరిస్థితి ఏముంటుందో మనం చెప్పలేము. సో ఒక విధంగా చూస్తే ప్రపంచం అంతా కూడాను ఒక విధమైన యుద్ధ వాతావరణంలో ఉంది ఆల్రెడీ ఈరోజు. కాబట్టి ఇది తప్పిదం చేసి మేజర్ ఎస్కలేషన్ చేస్తే మరి అది ఏ దిశగా వెళ్తుందో చెప్పలేము. కోటి మన భారతీయులు అక్కడి నుంచి వెనక్కి రావాల్సి వస్తుంది. వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి, ఉద్యోగాలు మళ్ళీ రావు. ఏదో టెంపరీగా ఒక 10 రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్దాం అన్నటువంటి పరిస్థితి లేదు అక్కడ. ఈరోజు ప్రతిరోజు దుబాయ్లో ఏదో ఒక బిల్డింగ్ మీద దాడులు జరుగుతున్నాయి. సో దుబాయ్ బిల్డింగ్ల మీద ఎవరికి నమ్మకం ఉంటుంది? దుబాయ్లో ఇన్వెస్ట్మెంట్ ఎవరు చేస్తారు? ఇటువంటి చిన్న ఒక విధమైన ఘర్షణ వచ్చినా కానీ కూడా దుబాయ్ మీద ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. కాబట్టి మన ప్రాణాలు, మా ఆస్తులు దీనివల్ల అక్కడ సురక్షితంగా లేవు అన్నటువంటి ఒక ఫీలింగ్ వచ్చిందంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే బిలియనర్స్ అందరి దగ్గర వెళ్ళిపోతారు. కాబట్టి ఇది పరిస్థితి. కాబట్టి దీర్ఘకాలమైన లాంగ్ స్టాండింగ్ స్ట్రక్చరల్ చేంజెస్ అవుతున్నాయి ఇక్కడ. దేశాలు ఊరికే ఉండవు కదా, ప్రత్యామ్నాయం చూసుకుంటాయి. ఇప్పుడు భారతదేశానికి నుంచో ఇతరత్ర దేశాల నుంచి మనం కనుక గ్యాస్ మన సరఫరా మనం పెట్టేసుకున్నామంటే ఖతార్ని డంప్ చేస్తాం. మనం ఖతార్ ఇంకా మనకు అక్కర్లేదు అనుకుంటాం. ఆల్టర్నేట్స్ వస్తాయి. సో ఏ దిశగా చెప్పడం చాలా కష్టం. ఈ రోజు మనం రష్యా నుంచి చమురు కొంటున్నాం కాబట్టి దాని కారణంగా యుక్రెయిన్లు చచ్చిపోతున్నారు అని మన మీద అభియోగం మోపినటువంటి అమెరికా 30 రోజులు మీకు పర్మిషన్ ఇస్తున్నామని ఎలా అంటున్నారు? మరి అంటే 30 రోజులు యుక్రెయిన్లు చంపితే మీకు పర్వాలేదా? వాళ్ళ లాజిక్ అర్థం చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే వాళ్ళ ఆధిపత్యం కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళు చేయి జారిపోయేసరికి ఇగో ఇటువంటివన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళ చేయి జారిపోయింది. కాబట్టి రేపు ఈ సమీకరణలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పడం చాలా కష్టం. ఈ వ్లాడిమిర్ పుటిన్ ఏం చేశాడంటే యూరోప్ ఒక షాక్. యూరోప్ ఏం చెప్తోంది? క్రమేపీ 2-3 సంవత్సరాల్లో రష్యా మీద వాళ్ళకు ఉన్నటువంటి డిపెండెన్సీని తగ్గించుకుంటాము, రష్యా నుంచి వాళ్ళు కొంటున్నటువంటి గ్యాస్, ఆయిల్ ఇవన్నీ కూడా కట్ చేసుకుంటాము, ప్రత్యామ్నాయాలు చూసుకుంటామని నిర్ణయించుకున్నారు. అందుకనే ఖతార్ మీద పడ్డారు. ఖతార్ వాళ్ళకి సప్లై చేస్తుండీ రష్యా నుంచి వచ్చేటువంటి గ్యాస్ కి ప్రత్యామ్నాయంగా ఖతార్ ఇచ్చింది వాళ్ళకి. ఈ రోజు ఖతార్ నుంచి ప్రొడక్షన్ ఆగిపోయింది కాబట్టి మళ్ళీ రష్యా నుంచి తీసుకునే ప్రయత్నం యూరోప్ చేస్తుంది. వ్లాడిమిర్ పుటిన్ ఏమన్నాడంటే మీరు ఎనివే వచ్చే సంవత్సరం నా నుంచి కట్ చేస్తానని చెప్తున్నారు కదా, సంవత్సరంలో మీకు ఇచ్చిన తర్వాత నేను ఎందుకు ఏం చేయలేని పరిస్థితులు నేను ఎందుకు కూర్చోవాలి, ఇప్పుడే నేను వేరే కస్టమర్లు చూసుకుంటాను, మీకు కట్ చేసేస్తున్నాను అన్నాడు. యూరోప్ కట్ భారతదేశానికో ఇతరత్ర చాలా దేశాలకు నేను ఇచ్చేసుకుంటాను, నేను నాకు పర్మనెంట్ గా 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు కాంట్రాక్ట్లు పెట్టేసుకుంటాను వాళ్ళతోటి, మీ యూరోప్కి ఇవ్వను అన్నాడు. ఈరోజు యూరోప్ పరిస్థితి ఏంటి? అమెరికా తప్ప వాళ్ళకి ఇంకో సోర్స్ లేదు. వాళ్ళకి రష్యా నుంచి కట్ అయిపోయిందంటే రష్యా నుంచి వచ్చే చమురుకి 5 రెట్ల ఎక్కువ ఖర్చుతోటి గ్యాస్ కానీ చమురు కానీ అమెరికా నుంచి కొనుక్కోవాల్సిన పరిస్థితి యూరోప్ వచ్చింది. ఆల్రెడీ యూరోప్ ఇండస్ట్రీస్ అని నాశనం అవుతున్నాయి. ఎందుకు? వాళ్ళ ప్రాఫిట్స్ రావట్లేదు, నష్టాల్లో కూరిగిపోతున్నాయి. అంతంత ఖర్చులు పెట్టి ప్రొడ్యూస్ చేయలేరు వాళ్ళు. చైనా లాంటి దేశాలతో కంపీట్ చేయలేరు వాళ్ళు. ఇంకా ఈ పరిస్థితి విషమించి రష్యా కంప్లీట్ కట్ చేసిందంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? పర్షియన్ గల్ఫ్ నుంచి గ్యాస్ రావట్లేదు, ఆయిల్ రావట్లేదు. మరి అటువంటిప్పుడు ఏమో. సో ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి మేజర్ స్ట్రక్చరల్ చేంజెస్ మన కళ్ళ ఎదురుగా అన్ని కనిపిస్తున్నాయి. అందుకని ఇది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. ఏ దిశగా వెళ్తుంది అని చెప్పడం చాలా కష్టం. ఇవన్నీ కూడాను నెక్స్ట్ జరగబోయే దాడులు, అటు ఇటు ఏ దాడులు జరుగుతాయి, ఆ దాడుల ఆధారంగా ఇది ఏ దిశగా వెళ్తుందో మనం ప్రెడిక్ట్ చేయాలి. చేయలేము మనం. ఏమవుతుందో అని చెప్పడం చాలా కష్టం. ఇందులో కూడా మార్కో ఒమాన్ సహాయంతో, ఫ్రాన్స్ సహాయంతో ఇరాన్ తో చర్చలు చేసేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. గతంలో మార్కో రూబియోని ఇన్వాల్వ్ చేయలేదు డొనాల్డ్. ఎవరిని యూజ్ చేశాడు?
స్టీవ్ విట్కాఫ్ ని, తర్వాత జెరార్డ్ కుష్నర్ ని, తన అల్లుడిని వాడుకున్నాడు. వాళ్ళేంటి, వాళ్ళ కుటుంబానికి ఎలా ఆస్తి సంపాదించుకోవాలి దాంట్లోనే బిజీగా ఉన్నారు. అమెరికా దేశం కోసం వాళ్ళు ఏం చేయలేదు. కాబట్టి ఈ రోజు ప్రాపర్ డిప్లొమసీలో అమెరికా దిగింది. కానీ ఇరాన్ ఇప్పుడు ఇంత దెబ్బతిన్న తర్వాత వాళ్ళు తగ్గడానికి సిద్ధంగా లేరు. వాళ్ళు పెట్టిన కండిషన్స్ అమెరికా యాక్సెప్ట్ చేయలేదు. సో మరి ఇది ఏ దిశగా పెట్టిన చెప్పడం చాలా చాలా కష్టం. అన్నోన్ చెప్తాం కదా మనం, ఎవరు ఊహించినటువంటి ఒక టెరిటరీలోకి వెళ్ళిపోతుంది. భారతదేశం మాత్రం మనకు దెబ్బలు తగులుతాయి. దీనివల్ల మనకు రైతులకు ఇబ్బంది ఉంటుంది, మనకు ఎరువులు కొరత ఏర్పడుతుంది, మనకు గ్యాస్ కొరత ఏర్పడుతుంది, పెట్రోల్ ధరలు పెరుగుతాయి. దీనివల్ల మన ద్రవ్యోల్బణ పెరుగుతుంది, మన ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మన జీడిపి గ్రోత్ కూడా స్లో డౌన్ అవుతుంది. మనకు కూడా ఇబ్బందులు తప్పకుండా వస్తాయి. ప్రపంచం అంతా ఉంటుంది, మనం కూడా దాని నుంచి తప్పించుకోలేము. స్టాక్ మార్కెట్ పోతాయి, డాలర్ శక్తి పెరుగుతుంది. డాలర్ శక్తి పెరిగే కొద్దీ మన ఖర్చులు ఇంకా పెరుగుతాయి. ఆ ఖర్చులు పెరిగే కొద్దీ ఇంకా ఒక సైకిల్లో వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరు ప్రెడిక్ట్ చేయలేనటువంటి పరిస్థితి. డొనాల్డ్ ట్రంప్ స్టార్ట్ చేయగలిగాడు కానీ ఎక్స్కర్షన్ అన్న పదం వాడాడు. ఏదో నేను పిక్నిక్ వెళ్ళి వస్తున్నాను, 2 రోజులు వాడిని చంపేసి వస్తున్నాను, చాలా ఈజీ అని అనుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ కంప్లీట్ గా బెడిసికొట్టింది. ఈ రోజు దీన్ని ఎలా ఆపాలో తెలియక, కక్కలేక మింగలేక ఇరుక్కొని ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ డొనాల్డ్ ట్రంప్ చాలా అహంకారి కాబట్టి, ఆంభావి కాబట్టి, మొత్తం ప్రపంచ నాశనమైన నాకేం పట్టదు, నేను చేస్తాను అన్నటువంటి ధోరణిలో ఉన్నాడు. కాబట్టి మరి డొనాల్డ్ ట్రంప్ ని ఆపగలిగిన వాళ్ళు ఎవరో నాకైతే కనిపించట్లేదు. చూద్దాం ఇదే దిశగా వెళ్తున్నాం, మనం చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.